శ్రీమతే నమః. ఈ మధ్య కరుంగాలి మాల గురించి బాగా మనం వింటున్నాం కదా. ఈ కరుంగాలి మాల అంటే ఏంటి, ఇది ఎక్కడైనా వాడుకలో ఉందా, అసలు ఇది నిజమా కాదా అని అంటే, ఒక నల్లని ఆకారంలో ఉంటుంది. అప్పుడు అందరూ కూడా ఫ్యాషన్గా వేసుకుంటున్నారు, కొంతమంది భక్తిగా వేసుకుంటున్నారు. అంటే కరుంగాలి కట్టే అంటారు దీన్ని తమిళ భాషలో. వెస్టర్న్ ఘాట్స్లో ఇది ఎక్కువ ఉంటుంది. దీని సుబ్రహ్మణ్య స్వామికి యొక్క అధిపతిగా ఉన్నటువంటి కరుంగాలి చెక్క అంటారు అనమాట. ఇది 90 సంవత్సరాల వరకు అది మామూలు చెక్కగా ఉండి 90 నుంచి 140 సంవత్సరాల తర్వాత అది కరుంగాలిగా పరివర్తన అవుతుంది. ఈ మాలను చాలా పవిత్రమైనటువంటి మాల. దీనివల్ల నెగిటివిటీస్ అంతా కూడా పోతుంది. ఫస్ట్ శని ప్రీతి కలుగుతుంది ఈ యొక్క కరుంగాలి మాల ధరించడం వల్ల. ఇప్పుడు నేను వేసుకుంటూనే నా వీడియోస్ అన్నింటిలో చూస్తుంటారు కదా, ఈ కరుంగాలి మాల వేసుకోవడం వల్ల శని ప్రీతి అనేది కలుగుతుంది. మరి దీన్ని ఎవరెవరు వేసుకోవాలి, ఎవరెవరు వేసుకోకూడదు, అసలు ఇందులో శక్తి ఎంత ఉంది అని అంటే, అంటే ఈ చెట్టుకున్నటువంటి దాంట్లో స్వతహాగా శక్తి ఉంటుంది. కానీ దీనిని 48 రోజులు పూజ చేసి, దీని జపానుష్ఠానాదులు అన్నీ కూడా చేసి, ల్యాబ్ టెస్ట్ చేసిన తర్వాత అందించబడుతున్నదే ఒరిజినల్ కరుంగాలి మాల. ఈరోజు మార్కెట్లో ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుంది. తుమ్మ చెక్క కూడా నల్ల పెయింట్ వేసి అమ్మేస్తున్నారు. ఆన్లైన్లో విపరీతంగా అమ్మేస్తున్నారు. అది వాళ్ళ యొక్క శానిటీని బట్టి ఉంటుంది. చెప్పండి, వాళ్ళు ఎక్కడ పూజ చేస్తున్నారంటే తెలియదు, ఎక్కడ ల్యాబ్ టెస్ట్ చేస్తున్నారంటే జిరాక్స్ పెట్టి పంపించేస్తారు, తెలియదు. ఇలాంటి కరుంగాలి మాలను మంచి గురువుల్ని సంప్రదించి, మీ ఇంటి గురువు గారు, మీ ఇంటి వాళ్ళ దగ్గర అడిగి తెలిసి చేసుకొని పూజ చేసుకొని వేసుకుంటే దీని ఫలితం, లేదా దానివల్ల ఫలితమే ఉండదు. ఊరికే చెట్లు నుంచి తెచ్చారు, పూసలు అలా వేసేసుకున్నాం అన్నట్టు ఉంటుంది అంతే.